డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు హాజరయ్యారు. సతీమణి అన్నా లజ్నోవా కుమారుడు అకీరానందన్తో కుంభమేళకు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ పుణ్యస్థానాన్ని ఆచరించారు. వీరితో పాటు టాలీవుడ్ దర్శకుడు పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. స్థానిక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కుంభమేళలో తొక్కిసలాటలు, అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కు పుణ్యస్థానం పూర్తయ్యే వరకు రక్షణగా నిలిచారు. తాజాగా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కుంభమేళకు వెళ్లి పుణ్యస్థానాలు ఆచరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూపీలోని యోగి ప్రభుత్వం కుంభమేళకు ఏర్పాట్లు బాగా చేసిందని పవన్ అభినందించారు. When I was around 16 and 17, I read about Mahakumbh in Swami Yogananda's Atmakatha. This has been my desire to visit Mahakumbh. And a lot of spiritual gurus, siddhas and yogis would come here. And this has been my long cherished dream. And I'm able to fulfill it. The moment I had experienced, the only feeling I got was, no matter how famous you are, how rich you are, this particular experience can never be replaced. And I take pride in we have such crores of almost close to 50 crores of people gathering at one spot in such an auspicious situation. And I'm glad that I took a part in this, and it is a most cherishing experience. సంస్కృతి భాషా పరంగా భారతీయులు వేర్వేరు అయినప్పటికీ ధర్మపరంగా అంతా ఒకటేనని పవన్ అన్నారు. దానికి ప్రతిబింబం ఈ కుంభమేళ అని తెలిపారు. కుంభమేళలో పాల్గొనడం తన అదృష్టమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెల 28తో కుంభమేళ ముగియనున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ప్రయాగ్రాజ్కు వెళ్లి పుణ్యస్థానాలు చేసుకునేందుకు బయలుదేరి వెళ్తున్నారు. ఇదే క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కుంభమేళలో పుణ్యస్థానాలు చేశారు.